ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ మంగళవారం రాత్రి గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. దాసరి ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం దాసరి ఎల్లయ్యతో పాటు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏబిసిడీల వర్గీకరణ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అన్ని పార్టీలతోటి అందరి మంత్రులతోటి ఈరోజు మరి అసెంబ్లీలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మరి దీన్ని తీర్మానం పెట్టినందుకు మేమందరం పూర్వ ఎంఆర్పిఎస్ నాయకులు అందరం కూడా మరి మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యావత్ బాధిక జాతి తెలంగాణ రాష్ట్రంలో రేపు మీ ఎమ్మడే ఉంటామని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇవాళ మీరు 30 సంవత్సరాల బాధిక జాతి పోరాటాన్ని మీరు అర్థం చేసుకొని మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ దీన్ని తీర్మానం చేసి ఆ రోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానం మేరకు దాన్ని అనుసరించి ఇవాళ మరి అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం చేసి మా అందరినీ ఆదుకొని మాకు ఇవాళ ఏబిసిలో వర్గీకరణ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనగదొక్కబడ్డటువంటి మాదిగ జాతి గత 70 సంవత్సరాల నుంచి కూడా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక అనేకమైనటువంటి బాధలలో ఉన్నటువంటి మా జాతి కోసము మేము మాదిగా అని చెప్పుకునేటువంటి మాట కోసము నిలబడి మందకృష్ణ మాదిగ గారు నేను మాదిగ పాపయ్య అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని కల్పించినటువంటి మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కావాలి నా జాతి కోసము, ఒకే జాతి కాదు 52 కులాలు ఉన్నటువంటి మాదిగలంతా కలిసి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి ఆయన పోరాటం చేసినటువంటి 30 సంవత్సరాల పోరాటం. 30 సంవత్సరాల తర్వాత మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈ రాష్ట్రం లోపల తెలంగాణ లోపల మొట్టమొదటి వ్యక్తిగా నేను వర్గీకరణ చేస్తా అని చెప్పని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా మాదిగ జాతి పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన వర్గీకరణ 9% చేసిండు. ఈరోజు బిల్లు కూడా పాస్ చేసినందుకు వారికి ఏదైతే మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి శ్రీధరబాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ నాయకుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రామగుండం కాన్స్టిట్యున్సీ రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు కూడా ఈరోజు దళితుల పక్షాన ఉండి ఈ యొక్క రామగుండాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రథమ లోపల ఉన్నటువంటి మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ సదానందం, రామరాజు, ఎలకపల్లి వెంకన్న, తిప్పారపు మధు, అన్నయ్య, ఓదెలు రాజయ్య, లక్ష్మణ్, మోహన్, రవి, కందుకూరి రాజారత్నం, శ్రేణిగరపు చంద్రశేఖర్, ఇరుగురల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.